शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। మహాపాతకనాశిని అంటే ఆవిడ కేవలము అన్నిటా ఉండటము, ఆనందాన్ని ఇవ్వటము, మీ కోరిన కోరికలు తీర్చటమే కాకుండా పాపాలను కూడా అంటే భయంకరమైన పాపాలు చేసి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా నాశనం చేస్తుందని. ఒక ధైర్యం ఉండాలి కదా. ఎన్ని చేస్తారు ఆవిడ. మరి మేము చేసిన పాపాలు అంటే ఒప్పుకునేవాడు. ప్రాయశ్చితం అంటే పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అంటారు. ఎన్ని చేసినా కూడా నీకు కనుక పశ్చాత్తాప పడితే ఆ పాపం నశిస్తుంది. అంటే కేవలము పశ్చాత్తాపం అంటే అయ్యో చేశాను అంటే కాదు, మరలా ఆ పాపం చేయకుండా ఉండటం. అప్పుడు నాశనం అవుతుంది. అది జీవుడి యొక్క లక్షణం ఏమిటి అంటే వాడు మరలా చేస్తూనే ఉంటాడు పాపం. అంటే ఒరే నీకు ఎంతటి భయంకరమైన పాపాలున్నా వాటన్నిటినీ నేను నాశనం చేస్తాను. మహాపాతక అంటే మీ యొక్క జన్మాంతరములను కూడా ఆవిడ నశింపజేయగలరు. అంతటి శక్తివంతురాలు. మామూలుగా చెప్పారు ఎంతటి శక్తి ఉందో ఆవిడ. మరలా కూడా చెప్తున్నారు అనమాట, ఇంతటి శక్తి ఉంది అని. ఎంతటి భయంకరమైన పాతకములను కూడా పోగొడుతుంది. బ్రహ్మహత్య శతం సరే బ్రహ్మహత్య శతం వాపి శివ పూజ వినాశం. అంటే వందల కొద్ది బ్రహ్మహత్యలు చేసినా శివ పూజ అన్న అమ్మ పూజ అన్న ఒకటే. మళ్ళీ ఇక్కడ శివ పూజ అన్నారు కదండి, అని వేరే అనుకోకండి. ఈ యొక్క పూజ అంటే మళ్ళీ మీరు చేసే ఏదో అరగంట గంట పూజలు కాదు. మనసా వాచ కర్మణ లయమై చేసే దాన్ని కేవలం మీరు ఇంట్లో ఏదో నైవేద్యం పెట్టేసి ఇటు మాట్లాడుతూ అటు మాట్లాడుతూ ఇలా కొన్ని మనం చెప్పుకున్నాం ఏవి చెయ్యకూడదు అని. అంటే ఆ యొక్క వాళ్ళ పీఠం కన్నా మీరు కూర్చునే పీఠం ఎత్తుగా ఉండటం కానీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయినా సరే ఇవేవి చేయకుండా నిజంగా మనసు లగ్నం అయినప్పుడు ఇవి జరగవు. కాబట్టి మనసావాచ కర్మణ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు ఎంత పాపం ఉందా అవన్నీ అంటే బ్రహ్మహత్యకు మించిన పాపం లేదండి. అవన్నీ కూడా నశించాయి. మనకి లలితలో ముందే చెప్పారు 14 లోకాల్లో అంటే ఆ కలిపి ఎంత ఉంటుందో అంత. అంటే ఇక్కడ జనాలు ఇప్పుడు ఉన్నారనుకోండి కొన్ని కోట్ల మంది, అంతమంది చేసిన పాపం కూడా ఆవిడ ఒక సెకండ్లో పటాపంచలు చేయగలుగుతుంది. కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతోపి వా ప్రాయశ్చిత్తం పరం ప్రోక్తం పరాశక్తే పదస్మృతి. జ్ఞానము చేయగాని అజ్ఞానము చేయగాని చేయబడు పాప సంచయం అంతయు పరమేశ్వరి యొక్క పాదస్మరణ మాత్రమున. చూసారా. కాబట్టి ఆ పాదాన్ని ఎలా స్మరించాలి? మనసా వాచ కర్మణ, అన్య శరణము లేదని ఉండాలి. అందుకే గురువుని పట్టుకున్నా బ్రహ్మాన్ని పట్టుకున్నా నువ్వు ఉపాసించే దైవాన్ని పట్టుకున్నా నీవు ఆ విధంగా పట్టుకోవాలి. ఇంకా అన్యం లేదు, ఇంకొకళ్ళు లేరు. అప్పుడు ఆ పరమానందం అనండి. అంటే పాపం నశించినప్పుడే నీ మనసులో ఆనందం కలుగుతుంది. కారణం లేని ఆనందం. కారణంతో ఉన్న ఆనందం కారణం అయిపోగానే నశించిపోతుంది. తర్వాత నీకేం ఆనందం కలగదు. అదే కారణం లేని ఆనందం. పసిపిల్లలు చూడండి ఎలా, వాళ్ళకి ఏంటి తెలుసు కారణం? మనం ఏదో అన్ని కల్పిస్తూ ఉంటాం. అందుకని నవ్వుతున్నాడు ఎందుకని అని రకరకాలుగా చెప్తూ, కానీ వాడు ఎందుకు నవ్వుతున్నాడు అనేది ఎవరు చెప్పు.
వాడికి ఏం లేదు, అసౌకర్యమో ఆకలి వేస్తేనే అది వాడికి మాటల్లో చెప్పటం చేత కాదు కాబట్టి వాడు ఏడుపులో చూపిస్తాడు. మిగతా సమయం అంతా వాడు ఆనందంగానే ఉంటాడు. కానీ జీవుడు కొంత పెద్ద కూడా మాటలు వచ్చు కాబట్టి నానగు. కాబట్టి మనసులో ఏ చింత లేనప్పుడు, ఏ భావన, వాడు ఆనందంగా ఉంటాడు. అంటే అభేద స్థితిలో ఉన్నవాడు మాత్రమే అలా ఉండగలడు. కాబట్టి మొత్తం అంతా కూడా ఎలా చేసినా సరే, అంటే ఇక్కడ తెలిసి తెలియక అని అంటూ ఉంటారు, మీరు కూడా చెప్తారు కదా, తెలిసి తెలియక అంటారు. కానీ ఎంత తప్పండి మీరు అనే మాటలు కదా. తెలిసి తెలియక, తెలియక చేశారా చెప్పండి? అది కేవలం ఒట్టి డైలాగే. తెలిసే బోల్డ్ చేశారు. తెలియక చేసిన పాపాలు అనేది ఎప్పుడు చిన్నతనాలు. 5 ఏళ్ల ముందరే నీకు 10 ఏళ్ళు వచ్చాయంటే వాడికి తెలుసు, తప్పని తెలుసు కాబట్టే వాడు ఎలా చేస్తాడో మీరందరూ, మీ అందరికి కూడా మీకు అనుభవం. కాబట్టి ఇక్కడ మాట చెప్పారు, జ్ఞానముచే అజ్ఞానముచే. అంటే ఎలా చేసినా కూడా ఆవిడ నశింపచేస్తుంది. అంటే ఎప్పుడైతే మీ మనస్సు అక్కడ లగ్నమైందో మరలా మీరు ఆ పాపాన్ని చెయ్యరు అని అర్థం. కాబట్టి ఇక పరమానందమే మీకు లభిస్తుంది. ఒక జీవి అనరించు ఏ క్రియలనైనను ఇతర జీవికి మానసికముగా గాని శారీరకముగా గాని బాధను కలుగజేసినడలా అది పాపము అనబడు. చూసారా, ఒక జీవి అనరించు ఏ క్రియ వలనైనను, చూసారు, ఏ క్రియ నువ్వు ఏ పనన్నా చేయి, అది ఒక మాట, ఒక చేత, ఏదైనా సరే నీ మనసులో అనుకున్నా కూడా నీకు ఇదే కదా. కాబట్టి ఏ విధంగా అయినా సరే ఇతర జీవికి, చూసారా, మానసికముగా గాని శారీరకముగా గాని బాధలు కలగచేసిన అది పాపం. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఒక అహంకారం, బాధపడితే బాధపడ్డాడు, వాళ్ళని అనాల్సిందే. వాడి సంగతి పక్కన పెట్టు, ముందు నీకు వస్తుంది పాపం. బురదలో కాలేస్తే మీకు అంటుతుందా, అవతల వాళ్ళకి అంటుతుంది, మీకే బురద అంటే. మరి తెలిసి ఎందుకు? ఓకే, వాడు చెడ్డవాడు, వాడిని అంటం ఎందుకండి ఇంకా, మరి వాడిని బాధ పెట్టడం ఎందుకు ఇంకా? వాడు బాధపడతాడా బాధపడ్డా నీకు అనవసరం. కానీ వాడు ఒక మాట అంటే వల్ల ఏమన్నా ప్రయోజనమా? లేదు. ఏమీ ఉండదు, మీ అందరికి కూడా తెలిసిందే. ఇంకొక అహంకారం ఎలా ఉంటుంది, వీళ్ళెవరు నోరెత్తరు, నేను అనొచ్చు మాటలు అని అంటారు. చాలా బంధాల్లో చాలా కామన్ గా వాడే మాట ఎందుకు వచ్చిందండి, వాళ్ళ నోటికి భయపడతాం మేము, ఏదైనా అనగలరు వాళ్ళు, ఎందుకు అలాంటి వాళ్ళతో అన్ని దూరంగా ఉంటాము, ఏదో కలిసినప్పుడే కదా. ఎందుకంటే వారు ఎవరిని వదలరు, ఏ బంధాన్నైనా వాళ్ళు తిట్టగలుగుతారు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడే వాళ్ళు సరిగ్గా ఉంటారండి అని. ఇవన్నీ కూడా మీరు విన్న మాటలే. అలాంటి వాళ్ళతో దూరంగా ఉంటారు, మాటలు అనిపించుకోరు. ఎందుకు వచ్చిన గోల వాళ్ళతో? ఎందుకంటే వాడి నోటికి హద్దు పద్దు లేదు. వాడు అవతల వాళ్ళ గురించి నీచంగాను చెప్పగలడు, అబద్ధాలు చెప్పగలడు, ఏదైనా చెప్పగలడు. అంటే వారి వాక్ అంత గొప్పది. అంటే ఈ గొప్పతనం కాదండి, అధస్థానంలో గొప్పదన్నారు. కాబట్టి ఇక్కడ మానసికంగా గాని శారీరకముగా గాని ఎవ్వరిని కూడా బాధ పెట్టరా. అంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఏది చెయ్యి, అహంకారంతో ఏదైనా సరే నీకెంత స్వతంత్రం అవసరం నువ్వు భావిస్తావో అవతలి వారికి కూడా అది అవసరంగా ఉంటుంది కదా. కొన్ని పనులు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సంప్రదించుకునో సహకరించుకుంటూనో చేసుకోవాలి, అవి తప్పవు. అంటే ధర్మం చేయవలసిందే, ఆ ధర్మం నీకు బాధ కలిగించినా నువ్వు ధర్మాన్ని ఆచరించవలసిందే.
బంధాల పట్ల నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించవలసిందే. నీకు ఇష్టం లేదు కాబట్టి, లేదా అవతల వాడు చెప్పాడు కాబట్టి నేను బాధపడ్డానంటే, అవతల వాడు నీకు ధర్మం చెప్పినప్పుడు నువ్వు బాధపడినా వాడికేం పాపం రాదు. బాగా గుర్తుపెట్టుకో. వాడు ధర్మం చెప్పాడు కానీ నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు బాధపడ్డావు, వాడికి పాపం రాదు. ఎందుకంటే వాడు ధర్మంగా ఉన్నాడు. నీవు అధర్మంగా ఉన్నావు కాబట్టి నీకు రావచ్చు పాపం. కాబట్టి ఇక్కడ ఇవి చాలా సూక్ష్మమా, ఇంకోట అంటే ఏమీ కాదు. అసలు మీకు తెలియంది ఏదీ లేదు. ఒక అధికారంతో, ఒక నేను అనవచ్చు అన్న అహంకారంతో చాలా జరుగుతుంటాయి ఈ గృహస్థాశ్రమాలు. బాహ్య ప్రపంచం వదిలేయండి, ముందు ఇంట గెలిచి రచ్చగలవు. ఈ గృహస్థాశ్రమంలో అంటే ఇంట్లో ఉండే బంధువులు వీళ్ళందరితో కూడా అహంకారపూరితంగానండి ఏదైనా సరే, ఏ రకంగా అయినా సరే మీరు ఏదో ఒకటి అంటారు, అది పాపము అని. ఎప్పుడైతే పాపము, చూడండి, మీరు మోయగలిగినంత బరువుని సునాయాసంగా మోయగలుగుతారు, పెద్ద బాధ అనిపిస్తుంది. కానీ ఆ బరువు కొంచెం ఎక్కువైనా ఆయాసం అనండి, అవస్థ పడతారు కదా, అబ్బా అని అంట. అంటే ఒక అవస్థ కలుగుతుంది, నువ్వు భరించలేదు. ఎప్పుడైతే ఈ పాపం పెరుగుతుందో, ఇది కనపడకపోవచ్చు కానీ నీకు తెలియందిగా, ఆ పాపం పెరిగినప్పుడే నీకు అవస్థలు శారీరకంగా కానీ మానసికంగా కానీ కలుగుతాయి. ఎందుకు? నువ్వు అవతల వాళ్ళని ఈ విధంగానే బాధ పెట్టావు కాబట్టి అప్పుడే నీకు శారీరకంగా కానీ మానసికంగా కానీ కష్టాలు కలుగుతాయి. అందువల్ల చాలా జాగరూకతతో ఉండాలి. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా, హాయిగా మీరు ఆరాధించే దైవం దగ్గర, గురువుల దగ్గర అంటే సాక్షాత్ ఏం చెప్పక్కర్లేదులేండి, ఎందుకంటే ఇంకా అహంకారం ఉంటుంది కదా. నిజంగా అహంకారం నశించిన వాళ్ళైతే చక్కగా ఒప్పుకోవచ్చు. చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మీకు క్షమాపణ అడగగలిగితే దానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనీసం దైవం దగ్గరైనా మీరు చేసిన పాపాలు అన్ని గుర్తుండకపోవచ్చేమో కానీ పాపాలు అయితే తెలుసు కదా. అమ్మా అన్ని తెలిసి తెలియక అనకండి, అమ్మా తెలిసి చేసిన పాపాలు ఎక్కున్నాయి, క్షమించి తల్లి, మరలా నేను చేయకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించని ఆ అమ్మ యొక్క పాదస్మరణ చేయాలి. అందుకే లలితమ్మవారి దాంట్లో ఉంటుంది, ఆవిడ ఎక్కడ కూడా ముద్రలు పెట్టదు. మామూలుగా వేరే దేవత విగ్రహాలన్నిటిలో చేతులు ఇలా దీవిస్తున్నట్టుగా ఒక చెయ్యి అభయహస్తము, వరదాహస్తము రెండు ఉంటాయి. అభయం ఇస్తుంది, ఇంకో హస్తం వరద అంటే కోరికలు తీర్చేది అని. ఇలా అన్ని ముద్రలు ఉంటాయి. శంకరులు అంటారు, ఏమిటమ్మా నీకు ఈ చెరుగ్గడ, ఈ చిలక, ఈ పువ్వు ఇవేమిటి, ఒక పాసం పెట్టుకుని ఉన్నావు, నువ్వేమిటి అమ్మా మాకేమి ఇవ్వవా, నాకు అభయం కానీ ఏది అని ఆయన మళ్ళీ అంటారు, అమ్మా నీ పాదాలు చూస్తే చాలు కదా, పాదాలకు నమస్కారం చేస్తేనే మాకు అన్ని ఇదైతున్నప్పుడు ఇంకా ముద్రలతో పని ఎక్కడుందమ్మా అంట. ముద్రలతో పని లేదు, ఇంకా కేవలం ఆవిడ యొక్క పాద స్మరణ, నమస్కారం అనండి, స్మరణ అనండి, చేస్తే చాలు. కానీ ఎక్కడైనా సరే పెద్దవారికి అంటే జ్ఞానులు అనండి, గురువులు అనండి, లేదా ఇంట్లో మీ పెద్దవాళ్ళు అనండి, వారికి చేతి నమస్కారం కాదు, పాద నమస్కారం చేయండి. అదే మీలోని అహాన్ని నశింపచేస్తుంది, అదే మీ వినయం. అంటే నమస్కారం అని అనాలన్నప్పుడే కొంత అహంకారం తగ్గుతుంది, అనగలుగుతారు. అందున ఇక కిందకి వంగి చేసే నమస్కారం మీలో అహంకారాన్ని అంటే పూర్తిగా కూడా సమీపచేస్తుంది. అహంకారం నశించి, అహంకారం అంటే ఇక్కడ పొగరు అవన్నీ చెప్పట్లేదండి, నేను అన్న భావన. నేను ఎందుకు చేయాలి వాళ్ళకి నమస్కారం? ఇంట్లో కూడా పెద్దవారికి, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకోడు కావచ్చు, పెద్దవారు, ఇక గురువులకైతే సాష్టాంగ నమస్కారం చేసి తీరవలసిందే పురుషులు, స్త్రీలు అష్టాంగం. అక్కడ కూడా ఆ నమస్కారాన్ని కనుక మీరు చేశారంటే మీరు గురువు అన్న మాటకు అర్థం లేదు.
కాబట్టి ఇలా మీలోని అహంకారం నశించాలి. అందుకే నమస్కారం చెయ్యాలి పాదాలు. అందుకని అమ్మ యొక్క పాద స్మరణ మాత్రమున అంటే ఆ పాదాలకు నమస్కారం చేస్తారు. సౌందర్యలహరిలో అదే ఉంటుంది. అందరూ ఆవిడ పాదాలకే నమస్కారం చేస్తారు. జాగ్రత్త అమ్మ, ఆయన కిరీటం గుచ్చుకుంటే ఎంత బాగుంటుందో అసలు. అలా అయ్యో ఆయన కిరీటం ఇలా ఉంటుంది, ఈయన కిరీటం ఇలా ఉంటుంది అంటే వాళ్ళు కిరీటాలతోటి అంటే అసలు ఏమాత్రం కిరీటం తీసి పక్కన పెట్టట్లేదు వాళ్ళు. కిరీటాలతోటి అమ్మ ఈ కిరీటం నువ్వు మాకు కిరీటం ఎందుకంటే ఒక గుర్తు. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు పెట్టుకోవటం లేదు, ఆఫీసర్ అన్నో ఇంకోటనో అదే కిరీటంగా పెట్టుకుంటారు దేవతలు. ఒక్కొక్కళ్ళ కిరీటం ఒక్కొక్క షేప్ వాళ్ళ గుర్తు కోసం. ఎందుకంటే వాళ్ళకి ఏం మళ్ళాగా శరీరాలు అంటే శరీరాలు లేని కిరీటం ఏది ఉందంటే ఇక్కడ కిరీటము అంటే అర్థము వాళ్ళ యొక్క డిగ్నిటీ, అదేంటి డెసిగ్నేషన్. మీకు సినిమాల్లో కాబట్టి పైన నెత్తి మీద కిరీటాలు చూపిస్తారు. అసలైన కిరీటం ఏంటంటే వాడి డెసిగ్నేషన్, వాడి అహంకారం. ఇతను పరిపాలన చేస్తాడు, ఇతను సృష్టి చేస్తాడు, ఇతను లయం చేస్తాడు. ఇవే అక్కడ. అంతేగాని అక్కడ నిజమైన కిరీటాలని భావన. అయితే శంకరులు మామూలుగా చదివే వాళ్ళకు కూడా అర్థం కావాలి కాబట్టి ఆ కిరీటాలు అని అన్నారు. కానీ అసలైన సూక్ష్మమైన అర్థం ఏమిటి అంటే మీ డెసిగ్నేషన్. బాహ్య ప్రపంచాలు అదే కదండి డెసిగ్నేషన్లు. నేను ఆఫీసర్ని, లేకపోతే నేను ఇది, నాకు మిలీనియర్ని, ఇవే కదా మీ డెసిగ్నేషన్లు. లేకపోతే మీరు కిరీటాలు పెట్టి తిరుగుతారా తిరగరగా పాపం. అది ఇక ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే పాపం ఎక్కిరిస్తుంటారు మూర్ఛ పిల్లలని. పోలీస్ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు ఏమిటి అనేది తెలియాలి కదా అవతల వాడికి అన్నట్టుగా పెట్టుకుంటారు ఆ డెసిగ్నేషన్. మరి నువ్వు పూజించే దైవం దగ్గర గురువుల దగ్గర అవే పెట్టుకుంటే ఇంకెందుకండి? నువ్వు పూజ చేసినా ఉంటే చేయకుండా ఉంటే కేవలం ఆడంబరం కోసం. కాబట్టి ఇక్కడ డెసిగ్నేషన్ ఉంది. అపకారము పొందు జీవుల జాతి తారతమ్యాన్ని బట్టి సంఖ్యా తారతమ్యాన్ని అనుసరించి అపకార తీవ్రతలోని తారతమ్యాన్ని పాపములు అనేక విధములు, ఎన్నో రకాలు. బ్రహ్మహత్య అంటుంటే అంటే ఒకరిని హత్య చేస్తే ఏమన్నా చాలా తేలిక ఏంటంటే మీరు హత్యా ప్రయత్నం చేసినా అసలు ఏ విధమైన అనేక రకాలు పాపాలు ఎన్ని ఉన్నాయండి. మనసులో తిట్టుకున్నా పాపమే, చేతలతో మీరు చూపించినా సరే, ఏదైనా సరే చెప్పరు కదా క్లియర్గా చెప్పారు. మానసిక శారీరకంగా వాళ్ళు బాధపడితే చెప్పరు కదా. ధర్మంగా ఉన్నప్పుడు మీరు దాన్ని పట్టించుకోవాల్సిన ఆవశ్యకత. మీకు ధర్మం వాళ్ళు చెప్పారు, మీరు బాధపడ్డారు అంటే అందులో అర్థం లేదు. అంటే మీరు ధర్మంగా ఉన్నారా లేదో చూసుకో. ధర్మమే దైవం. కాబట్టి పాపాలు అనేక రకాలు, మహాపాతకాలు, ఉపపాతకాలు, సంకలీకరణాలు, మలినీకరణములు, అపాత్రీకరణములు, జాతి భ్రంశకరములు ఇత్యాదిగా పాతక భేదములు అంటే ఎన్నున్నాయో చూడు. అంటే ఇప్పుడు వర్ణ సంకరం సరే, ఇంటర్ క్యాస్ట్ ఇప్పుడు కామన్ అయిపోయింది అనుకోండి. అంటే ఇక్కడ కూడా చాలా ఉంటాయి, చేసుకోకూడదని ఏం చెప్పలేదు. చేసుకున్నప్పుడు నువ్వు ఏ వంశంలోకి వచ్చావో ఆ వంశానికి ప్రమాణంగా ఉంటే దోషం లేదు. ఇప్పుడు అంటే ఏవైతే తినకూడదో అలాంటి వస్తువులు తింటే కూడా పాపమే. అపాత్రీకరణాలు అంటే అపాత్ర దానాలు, ఎవరికి అనవసరమైనవి ఇవి చేస్తే దానం కావచ్చు, వారిని ఇచ్చేయటం కావచ్చు, ఏదైనా సరే అపాత్ర. నమస్కరించవలసిన వాళ్ళకి నమస్కరించకుండా నీకేదో స్వార్థమైన ప్రయోజనాన్ని నువ్వు ఆశించి చేసే నమస్కారం కూడా అపాత్రం. నీ మనసులో భావన గనక సరే నీకు అవసరం ఉంది, కొన్ని తప్పవు బాహ్య ప్రపంచంలో వ్యవహారం కోసం అన్నప్పుడు నీ మనసులో గనక ఆ బ్రహ్మభావం ఉండనుకోడు, ఆ నమస్కారం ప్రతి నమస్కారం కేశవం ప్రతి గచ్చతి అంట. కాబట్టి ఇక్కడ నీ భావన సరిగ్గా ఉన్నప్పుడు అంటే నీ స్వార్థపూరిత నమస్కారాలకిను భావనతో పెట్టే నమస్కారానికి చాలా. భావన అంటే నేను అన్నది దైవ భావన, గురు భావనతో చేసే నమస్కారం, వాటికి ఈ యొక్క నాశనం జరుగుతుంది.
ప్రతి ఒక్క పాతకమును పోగొట్టుకోదలిచిన వాటికి ప్రాయశ్చిత్తాలు, నివారణ ఉపాయాలు బోల్డ్. ఇవి శాంతి కర్మలు అనబడతాయి. సరే, అనేక విశేష ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ చేసుకోవాలి అంటే కూడా చాలా కష్టం కదా పాపం. కాబట్టి ఈ ప్రాయశ్చిత్తాలు చేసే వాళ్ళు ఉండాలి, సరిగ్గా చేయించుకునే వాళ్ళు ఉండాలి, అన్నీ ఉండాలి. సరే అమ్మా అని ఆ అమ్మను పట్టుకున్నారు సార్. మహామాయా మహామాయా సకల ప్రపంచమునకును మూల కారణమగు పరబ్రహ్మ శక్తి సత్యమును ఆవరించి గుర్తించబడినట్లు చేయు. విపరీత భావం కలిగించు. ఇది లేనిదని తెలుసుకొనగానే తొలగనిది మాయ. అంటే ఆ తొలగేది మాయ. అంటే ఈ కనపడేదంతా అసలు లేనిదే, ఇదంతా భ్రమ అని తెలియగానే నీకు అసలు ఈ గొడవ ఉన్నది అన్నప్పుడు కదండి. పాము అని తాడుని చూశారు, అది పాము అన్నప్పుడు భయపడ్డారు. మీకు తాడు అని తెలిసినప్పుడు భయపడతారా? ఏమీ భయపడరు. అదే ఎప్పుడైతే ఇది మాయ అని తెలిసిందో అప్పుడు మీకు తొలగిపోయింది. అంటే అర్థం ఏంటి? బాధ తొలగిపోయింది. ఇక బాధపడవలసిన ఆవశ్యకత లేదు. ఏది ఫలానైదని తెలియబడదో, మనసుతో ఆలోచించను, వాక్కులతో చెప్పుటకును సాధ్యపడదో అది మాయ. మానవులకును దేవతలను కాక త్రిమూర్తులకు కూడా వ్యామోహం కలుగజేయనిదొకట మహామాయ. అంటే ఇక్కడ మాయ అంటే ఈ జీవుడు కలిగే ఈ బంధముల పట్లనో, ధనం పట్ల, వస్తువుల పట్ల కాదు. నేను ఫలానా అని వాడు అంటూ ఉంటాడు కదా, అహం బ్రహ్మాస్మి అనకుండా నేను ఫలానా అంటూ ఉంటాడు. అదే పెద్ద మాయ. అయితే త్రిమూర్తులకు కూడా ఉంది అంటే మరి మన పురాణాలన్నిట్లో ఉన్నాయి కదా, అందువలన త్రిమూర్తులకు కూడా అన్నారు. అంతే తప్ప అదేదో మనం వేరేగా వాళ్ళని ఎందుకంటే వారు ఉన్నత స్థానంలో ఉన్నవారు. ఎంతగా ఉన్నా కూడా గతి తప్పే ఛాన్సులు ఉంటాయి అహంకరిస్తే. మనకుంది కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాడని విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, శివుడు ఇలా చేశాడు, అది ఇదని. అహంకారము ఎంతటి వారినైనా ఇది చేస్తుంది అని చెప్పడానికి చెప్పారు త్రిమూర్తుల గురించి. అంతేగాని వాళ్ళు ఏదో దుష్టులు, దుర్మార్గులు కాదండి. అలా అయితే వాళ్ళు దేవతలను ఎలా పెడుతుంది ఆవిడ? నీకు చెప్పడం అంటే నువ్వు మామూలు జీవుడివిరా, వాళ్ళు తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నం చేయగలిగే శక్తి వారికి ఉన్నది, నీకు ఆ శక్తి లేదు. వారు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే నువ్వు ఎంత జాగరూకతతో ఉండాలో తెలుసుకో. అంతేగాని వాళ్ళే చేయగలిగింది నేను చేస్తే ఏమిటండి అని అంటే వాళ్ళు ప్రాయశ్చిత్తాలు చేసుకున్నారు, నువ్వు చేసుకోగలవా? నువ్వు చేసుకోలేవు. అందువలన వారితో కంపారిజన్ పెట్టకు. వాళ్ళు ఇచ్చింది నీకు ఏమిటి అంటే, ఒకవేళ గనక నీవు ఇలా చేస్తూ ఉంటే నీ యొక్క పాపం ఎలా నశిస్తుంది? నీకు ఎన్ని అంటే మనం ముందే నికృష్ట జన్మలు అన్ని పొందదండి. ఎంతో జాగరూకతతో, ఎంతో నియమ నిష్టలతో, అంటే ఈ ఇంద్రాది దేవతలు ఆ నిష్టతో ఉంటేనే వాళ్ళు అప్పుడప్పుడు ఇలా మోహంలో పడుతున్నారా. అందుకని ఇది చాలా పెద్ద మాయ. అంటే భ్రమను కలుగ చేస్తుంది. మాయ అంటే ఏంటండి? భ్రమ కలుగ చేస్తుంది. అంటే ఏదో నాకు కావాలి, వీడి నుంచి వాడి నుంచి, మొన్న చెప్పుకున్నాం కదా, నాకు విలువ ఇవ్వట్లేదు అనో, ఇంకోటనో రకరకాల. ఇదంతా మాయే. నేనంటే వాళ్ళకి ఇష్టము, వాళ్ళంటే నాకు ఇష్టము, లేదా ఇది ద్వేషము, ఇంకోటి రకరకాలు కదా. ఈ ధనం మీద వ్యామోహం చెప్పలేము. భయంకరమైన ధన వ్యామోహాలు, బంధు వ్యామోహాలు. ఇక దాని గురించి అంటే ఇది మంచి చెడు అని ఆలోచించారు. చేయరాని పనులన్నీ చేస్తారు, చెప్పుడు మాటలు వింటారు. ఇక వాళ్ళకి ఏమి మంచిగా చెడా అనే ఆలోచన ఉండదు. అవతలి వాడి మాట ఏది చెప్తే అదే. అది అధర్మమా ధర్మమా అన్న యోచన వీడు చెయ్యడు. ఎందుకంటే వీడికి అది నచ్చి.
మరి ఆ పాపాన్ని నువ్వే అనుభవించవలసి, వాడికి కొంత పాపం వెళుతుంది, నీ చేత పాపం చేయించే వాళ్ళకి పాపం వెళుతుంది, కానీ చేసింది నువ్వు కాబట్టి అంటే ఎక్కువ శాతం నీకే. కాబట్టి చేయటం ఎందుకండి, తెలిసిన తర్వాత చెయ్యకుండా చక్కగా ధర్మంగా ఉండే, ఏది ధర్మమో దాన్ని ఆచరించు. ధర్మం ఉన్నప్పుడు పాపం లేదు, పాపం లేదు కాబట్టి దుఃఖం లేదు, ఈ మాయ లేదు, భ్రమ లేదు, విపరీతమైన, ఇక్కడ విపరీత భావన అన్నారు, అలాగే విపరీతమైన వ్యామోహం ఉంటుంది. చాలా సహజంగా మీరు చూస్తారు, ధన వ్యామోహము, పదవి వ్యామోహము, బంధు వ్యామోహం అనండి. బంధువులు అంటే నేను సొంత పిల్లలు తల్లి ఇవన్నీ చెప్తున్నాను, ఎందుకంటే బంధువులు అనేసాను అన్నిటినీ కలిపి. బంధువులు అంటే ఏదో తల్లిదండ్రులు కాదు, పిల్లలు కాదని కాదు, ఆ పిల్లల్లో కూడా తేడాలు, ఒక పిల్లంటే ఇష్టం, ఒక పిల్లంటే ఇష్టం లేకపోవడం, భేదభావం ఉంటుంది. జీవుడు, అవే జీవ లక్షణాలు అంటే పాప లక్షణాలండి. జీవుడు బ్రహ్మైక్యం చెందనిదే వాడు పుణ్యాత్ముడు అని ఎలా అనబడతాడు? అందుకే వాడిని జీవుడు అన్నాడు. జీవుడు అంటేనే అర్థం ఏంటంటే వీడు పాపం చేశాడు, అంటే వీడు ఈ మాయకు లొంగిపోతాడు. అది ధనమా, ఇంకోట అనవసరం, దేనికో దానికి వాడు లొంగుతాడు, కాబట్టి వాడు జీవుడు అన్నాడు. కాబట్టి వీడు, నువ్వు జీవుడి నుంచి అహం బ్రహ్మాస్మి అది పొందితే గొడవ. దానినామపి చేతాంసి దేవి భగవతి ఈ సా బలాత్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయోక్ష. జ్ఞానయుక్తుడై మాతృగర్భమునందుండి ప్రసూతి వాయువుచే బయటపడినంతనే జీవిని జ్ఞానరహితుని చేసి అనేక అజ్ఞాన పరంపరలు కలిగించినది గానే మహామాయ. చెప్పుకున్నాం కదా ఇంత. గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసంలో పరమాత్మ వాడికి చూపిస్తాడు, ఒరే ఇవిరా నువ్వు చేసిన పాపాలు ఇలాంటివి అని. అందువల్ల నీకు ఈ యొక్క గర్భవాసం ఇప్పుడు లభించింది. ఏమిటి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా ఉంటావా? ఈ తల్లిదండ్రులు ఇలా, నీ యొక్క జీవితం ఇలా ఉంటుందని ఆయన చూపిస్తాడు. వాడప్పుడు ఏడుస్తాట జీవుడు, స్వామి నాకు బుద్ధి వచ్చింది, ఇక నేను మళ్ళీ ఈ యొక్క గర్భనరకంలో పడను. ఎందుకంటే గర్భవాసం అనేది ఏం గొప్పది కాదండి, అందులో ఎంత భయంకరంగా ఉంటుందో చాలా మందికి తెలిసిందే. చెయ్యను స్వామి, ఈ జన్మతో ఇహ నిన్ను వదలను, నాకు మంచి జన్మ ప్రసాదించు అని ఏడుస్తాట వాడిలో. అప్పుడు ఆప్షన్ కూడా ఇస్తాట, ఇదిరా నీ జీవితం, మరేమిటి ఇందులో ప్రొసీడ్ అవుతావా లేక ఏదో. అందుకే అప్పుడప్పుడు అంటే డాక్టర్లు నమ్ముతారా లేకపోతే ఇంకోళ్ళు అది ఇదని అంటే, ఒక గర్భస్రావాలు కావటం కానీ అవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే, సరే దానికి సైన్స్ లీకులు వేరే ఏది చెప్పినా సూక్ష్మ కారణాంశం ఇది ఉంటుంది. అందువల్ల ఏవో జరుగుతూ ఉంటాయి, చాలా సూక్ష్మ, ఇవి చెప్పాలి అంటే మళ్ళీ చాలా. అందువలన బయటకి రాగానే వాడు ఏడుస్తాడు, ఇక మొదలువాడు, అదే మాయ. మరలా కొంత వాడికి కనుక అంటే వయసు వచ్చిన తర్వాత మరలా ప్రయత్నం చేస్తాడు పరమాత్మ. రే నేను చెప్పిందంతా నువ్వు మర్చిపోయావురా, సరే ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నువ్వు జీవుడివి కాదురా, ఈ బ్రహ్మానివే, కాబట్టి ఈ లక్షణాలతో ఉండని ఏదో ఒక విధంగా ముందలా ఇంట్లో కనుక పూజ ఇవన్నీ ఉంటాయి, అవి తెలియబడతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో విధంగా, లేదా మొదటే జ్ఞానం తెలియబడచ్చు రమణ మహర్షి లాగా, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మాయా వినా అపి మాయాకారితత్వాత్ మహామాయ. మాయావులను మించిన మాయావిగానే దాన్ని మోసాలు చేస్తూ ఉంటారు కదండి కొంతమంది, ఎంతో ప్రేమగా, కపట ప్రేమ, చాలా ముందు చెప్పుకున్నాం, కపటత్వం పనికి రాదు. వాడు అనుకుంటాడు, ఆహా నేను చాలా బాగా వీళ్ళని మోసం చేస్తున్నానని. అంటే మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా సరే మోసం చేయండి. మీరు పరిగెత్తారండి 2+1 ఆఫర్ అంటే అది పెద్ద మాయ కాదండి. నిజంగా వాడు లాస్ అయ్యి నీకు ఇస్తాడా? ఏమి ఇవ్వడు. కానీ మీరు బోల్తా పడిపోయి పరిగెడతారు, అది చెప్పు. కాబట్టి అట్లాంటి దానికన్నా కూడా మహామాయ ఆవిడకి తెలియపోతే కదా మీ యొక్క ఇవి మాయావులను మించిన మాయాలు.
కాబట్టి ఇష్ట వస్తు దర్శన మాత్రచే అప్పుడే చిత్త కాలుష్యము కలిగింపగలిగేదే మహా. అంటే ఎంతో ఇదిగా ఉన్న ఇష్టమైన వస్తువు కనపడగానే చిత్త కాలుష్యం, మనసులో ఒక వేరు భావం కలుగుతుంది. ఆశించటం అనండి, లేకపోతే ఇంకోటి అనండి, లేదా ఇంకోటి అనండి, ఏదైనా సరే చిత్త కాలుష్యం అంటే ఈజీగానే అర్థమైందనే భావన చేస్తున్నాను. మీకు చిత్తంలో కనుక ఒక భావన కలిగింది అంటే అది కాలుష్యమే. అంటే ఏంటది? అది మాయ, అది పాపమే. ఎంతో జాగ్రత్తగా ఉన్నారండి, గుళ్ళకెళ్ళి నామస్మరణే చేస్తూ ఉన్నారు. గుడిలోకి వెళ్ళి అన్య చింతన లేకుండా ఉన్నారు. అక్కడ ఏదో బంగారు వస్తువు కనపడింది. వీడు ఏం చేస్తాడండి, జీవలక్ష్యం టకటక అటు ఇటు చూసి టక్కుని తీసుకుంటాడు. ఒక్క క్షణం తర్వాత వాడు చింతన చేసి వద్దు ఇది మంది కాదు కదా, ఎవరికైనా ఇచ్చేద్దామని ఏదో చేస్తాడు. కానీ చిత్త కాలుష్యం జరిగింది కదా, ఆ సెకండ్ అయినా సరే అది అది కూడా కలగకుండా ఉండగలగాలి. ఉండగలగాలి అంటే ఆ ఉండేటట్టు చేసే శక్తి ఆ అమ్మే ఇస్తుంది. నీవు ఎప్పుడైతే మనసా వాచ కర్మణ స్మరణ చేస్తావో తప్పకుండా ఆవిడ ఇచ్చి తీరుతుంది. మమ మాయ దురత్యయ, తన మాయను ఎవరు దాటలేరని చెప్పింది. జీవుల పూర్వజన్మలైందలి కర్మానుసారము కొందరిని దంభయుక్తులుగాను కొందరిని కృపాయుక్తులుగాను చేయనట్టు పరమేశ్వరి శక్తి మాయ స్వధర్మం అనుష్ఠించి వారిల దంభాన్ని పరిహరింపచేస్తుంది, సర్వభూత దయగల వారిగా చేస్తుంది. అంతా పరమేశ్వరి శక్తియే. సర్వభూత దయ సాధకులను క్రమంగా పరమేశ్వరి స్థితిని పొందుటకు సాధనమవుతుంది. అంటే మీకు గనక ఆ దయ అవన్నీ ఉంటే అహం బ్రహ్మాస్మి స్థితి సులభం అవుతుంది. జీవులందరికీ గల స్థూల సూక్ష్మ కారణములను దేహత్రయమందును కారణదేహమున్నది అవిద్య. ఇట్టి కారణదేహ సమిష్టియే మాయ. సమిష్టి కారణదేహమగు మాయ ఈశ్వర అధీనంలో ఉంటుంది. వెష్టి కారణదేహమనుడు అవిద్య జీవులను తన అధీనం అందించుకుంది. సమిష్టి కారణదేహమునందరి మాయందు జ్ఞానాంశం హెచ్చుగాను ఇచ్చాక్రియలు చాలా స్వల్పముగాను ఉంటాయి. వెష్టి కారణదేహమగు అవిద్య యందు జ్ఞానాంశము స్వల్పముగాను ఇచ్చాక్రియములు అధికముగాను ఉంటుంది. మాయ అవిద్యలకు జ్ఞానం నందల హెచ్చు తగ్గులు మాత్రమే భేదముగా తెలుస్తాయి. అబ్బో చాలా భేదము తెలుస్తుంది, అదే మాయ. సచ్చిత్ ఆనంద బ్రహ్మం కన్నా అన్యమైనది అగుట మహామాయ. ఏ శక్తి ప్రతి జీవియునై జీవి యొక్క ప్రాణమై ఆహారమై వినోదమై తల్లి అయి తండ్రి అయి సఖి అయి గురువై దేవుడై భావమై తోడై నీడై క్రీడై నిద్రయై స్వప్నమై శక్తి అయి ఇచ్ఛయై జ్ఞానమై రాగమై భోగమై కోపమై దుఃఖమై బుద్ధి అయి సమస్తమై గుణ ఆవిర్భావం నుండి నిర్గుణత్వమును చేర్చినది ఆ మహాతల్లి మహామాయే కోరునదామే తీర్చునదామే అనుభవించేది ఆమె. ఝాన జాతులు జయ రూపాలు అన్ని ఆవిడే. ఆవిడ లేనిది ఏది లేదు కదా. కాబట్టి ఇక్కడ ఇన్ని చెప్పారు అంటే ఇక్కడ ఈ భేదాలు ఇవన్నీ అన్నా కూడా ఆవిడ పుట్టగానే మీకు కలుగ చేసిందంటే కూడా తొలగించుకునే అవకాశాన్ని కూడా మీకు ప్రసాదించింది. ఇక్కడ ఇంత ఇవన్నీ చెప్పింది కూడా అర్థం అదే, సింపుల్ గా. కాబట్టి ఈ వెష్టి అంటే బయట వ్యవహారం. కాబట్టి కారణ స్థూల దేహాలు, ఆహా ఈ దేహమే నాది, నేను ఎంత అందంగా ఉన్నానో లేకపోతే ఇంకోటనో, నేను అధికారం ఉంది నాకనో, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు. ఆమె కానిది ఏదీ లేదు, ఆమెయే మహామాయ. సచ్చిత్ ఆనంద లక్షణమైన ఆత్మయందు అనాత్మ బుద్ధియు అనాత్మయు శరీరాదులందు ఆత్మబుద్ధియు తోపింపజేయడం అంటే కలగ చేసేది కూడా మహామాయ. బట్ ఇక్కడ అన్ని ఆవిడే, జీవుడు ఆవిడే, బ్రహ్మము ఆవిడే. ఆవిడే నీకు కల్పిస్తుంది. ఆవిడని పట్టుకుంటే ప్రార్థన చేస్తే తొలగిస్తుంది.
అందులో ఏమి సందేహం అక్కర్. ఆవిడ అంటే వెంటనే ఆవిడ సర్వశక్తిమయ్యి అని మీకు చెప్పబడు, సర్వ సమర్థురాలు కాబట్టి కల్పించగలుగుతుంది, తీర్చేయగలుగుతుంది. కాబట్టి ఆవిడ పాదస్మరణే చాలు. మీరేమి గంటలు గంటలు ఇవన్నీ పూజలు చేయక మనసా వాచ కర్మణ మీరు ఆవిడ ప్రార్థిస్తే చాలు. ఆవిడ తప్పకుండా మీ యొక్క పాపాలన్నీ నశిస్తాయంటే మాయ నశిస్తుందనే అర్థం. దానికి అన్నిటికీ లింక్ ఉంటుందండి. పాపం నశించింది కదా అంటే అర్థం మాయ నశించింది. నీకు తెలిసింది కదా, అయ్యో నేను దోషం చేస్తున్నానని, అధర్మంగా ఉన్నానని నీకు తెలిసింది. తెలిసినా కూడా అధర్మాన్నే పాటించే వాళ్ళు ఎంతమంది? ఆ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అవతలి వాళ్ళని దూషించటం, వాళ్ళు చెయ్యని పనులు చేశారని చెప్పటం అంటే అబద్ధ ప్రచారం. ఎంతటి పాపాన్ని మూటగట్టుకుంటున్నారో వారికి అర్థం కాదు. ఎందుకు అలాంటి? కాబట్టి ఇవన్నీ తొలగాలి అన్నా, నీకు ఆ బుద్ధి కలగకుండా ఉండాలి అన్నా, అంటే నువ్వు ధర్మంగా ఉండాలి అన్నా కూడా ఆవిడే అంతనే. ఇక్కడ మూడుగా చెప్పబడింది ఏకత్వమే. అది ఉన్నది సాక్షాత్ ఆ పరబ్రహ్మాన్ని నువ్వు నమ్మి సుమైరుగా ఉన్నా, నువ్వు ఆరాధించే దైవాన్ని అంటే సార్ గుర్తుపెట్టేశాను, దైవం పట్ల అనన్య భావంతో ఉండటం, సద్గురువు లభించినప్పుడు ఆ సద్గురువు పట్ల కూడా అనన్య భావనతో అంటే సర్వస్వ శరణాగతి పొందటం, ఈ మూడు మాత్రమే నిన్ను ఈ జన్మ పరంపర నుండి రక్షిస్తాయి. అంటే ఈ మహామాయ నుంచి నిన్ను రక్షిస్తాయి. కాబట్టి ఎవరో ఒకరిని పట్టుకోండి. తెలిసింది కాబట్టి, తెలియనప్పుడు ఎలాగూ రకరకాలుగా ఉన్నారు, ఇటు పరిగెత్తారు అటు పరిగెత్తారు, ఎన్నో పరుగులు, ఏ పరుగులు పెట్టక్కర్లేదు. కాబట్టి ఒకదాని యందు మనసును లగ్నం చేసుకోండి. అక్కడే మాత్రమే ఈ సర్వస్వ శరణాగతి పొందండి. సర్వస్వ శరణాగతికి ఏం లేదండి, మీరేమి చేసే అవసరం లేదు. మీ మనసు లగ్నం అయితే చాలు, ఇంకా వేరే ఏం అక్కర్లేదు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రయత్నాలు చేయండి. శుభం భూయాత్.